మళ్ళీ వచ్చేసి అవర్ హోమ్ జాయ్స్. ఈరోజు అయితే మనం కారం ఎలా రెడీ చేసుకుందామో నేను చూపిస్తాను. దానికి కావాల్సినటువన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా నేను ఎండుమిరపకాయలని కడిగేసి ఎండబెట్టాను. ఎన్ని రోజులు ఎండబెట్టాను ఏందనేది కూడా ఈ యొక్క పౌడర్ ఇది చేసే ప్రాసెస్లో నేను మీకు చెప్తాను. రండి, ఇవన్నీ మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇనుప బాండిల్ పెట్టి స్టవ్ వెలిగించాను. ముందుగా వచ్చేసి కందిపప్పు వేసి కొంచెం బాగా రోస్ట్ చేశాను అనమాట. ఒక కప్పు తీసుకున్నాను. అంతా ఒక గుప్పెడు తీసుకోండి. మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, అంత తీసుకుంటే కూడా మీకు సరిపోతుంది అనమాట. కొలతలంతా ఏం అవసరం లేదు, జస్ట్ చేత్తో ఒక పిడికిలకి వస్తుంది కదా, అంత వేస్తే సరిపోతుంది అనమాట. కందిపప్పు తర్వాత పచ్చెనపప్పు అంటారు కదా, వడలు చేసుకుంటారు, ఆ పప్పును కూడా వేసాను. మంచి స్మెల్ అయితే అరోమా భలే వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. అవి రెండు వచ్చేసి నేను పక్కన తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యం అనమాట. ఇది మామూలు మనం తినే బియ్యం అన్నా వేయచ్చు, కంట్రోల్ బియ్యం అన్నా కూడా వేసుకోవచ్చు. అది కొంచెం రోస్ట్ చేసిన తర్వాత జీలకర్ర మిరియాలు అయితే వేసాను. అవి కూడా రోస్ట్ అయిన తర్వాత మెంతులు వేసాను అనమాట. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అప్పుడే మనం కారం రెడీ చేసుకొచ్చేసాము పౌడర్ మిషన్లో అన్నంత స్మెల్ అయితే వస్తుంది. ధనియాలు ఎండకపోయినా పర్వాలేదండి, ఎండలో మనము ధనియాలు మాత్రము మంచిగా స్మెల్ వస్తుంది. బాగా రోస్ట్ చేసుకోవాలా, సిమ్లో పెట్టే చేసుకోవాలా, లేదంటే మాడిపోతుంది, స్మెల్ బాగుండదు. ఇలా అయితే నేను 2 times మొత్తం రోస్ట్ చేసుకున్నాను. అవి కూడా మొత్తం చల్లారిపోవాలా. చల్లారిన తర్వాత నేను ముందుగా ఎండుమిరకాయలన్నీ క్లీన్ చేసుకొని తొడిమిలు ఒలిచి పెట్టుకున్నాను కదా, మొత్తం ఇవి వేసేసాను అనమాట. మీరు ధనియాల పొడి సపరేట్ పౌడర్ చేసుకోవాలన్నా కూడా ఇలా రోస్ట్ చేసుకొని చేశారంటే కర్రీస్లోకి భలే ఉంటుంది. సో మీరు కూడా అలాగ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము మిషన్కి అయితే వెళ్తాము ఇవి ఆరిన తర్వాత. ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి ఇదనమాట. స్టార్టింగ్ నేను చేసింది ఏంటంటే మిరపకాయలు ఇవన్నీ ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకొని కడిగేసి ఎండబెట్టాను. ఇప్పుడు ఆ ధనియాలు పప్పులు అవన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా, దీనికి ముందు జరిగిన ప్రాసెస్ అనమాట ఇది. 5 days అయితే ఇవి పట్టింది నేను ఎండబెట్టడానికి. ఎండ బాగా వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇలా చేశాను అనమాట. సో మురికి చూసారా ఎలా ఉందో. నాకైతే 1 kilo వచ్చేసి 170 rupees పట్టింది. నేను 1.5 kilo తీసుకున్నాను. మిద్దెపైకి వచ్చేసి మొత్తము బాగా ఎండబెట్టేసాను అనమాట. చెప్పాను కదా 5-6 days అయితే పడింది. ఎండుమిరకాయలు బాగా ఎండిపోయాయి. విత్తనాలు కింద పడిపోకుండా తొడుములు అయితే మనము తుంచుకోవాలన్నమాట, బ్రేక్ చేయాలి. ఎందుకంటే కడిగాం కాబట్టి మనము బూజు పట్టడాలు, లోపల బ్లాక్గా అవ్వడము ఇలా అంతా జరుగుతుంది. సో జాగ్రత్తగా చూసి ఎండబెట్టుకోండి. ఏ రుచుల కన్నా సరే ఇంటి రుచే మంచిది. సో మా ఇంటి వెనకాల గ్రౌండ్ ఉందన్నమాట, స్కూల్ గ్రౌండ్ పిల్లలది. సో వ్యూ అయితే మార్నింగ్ టైం ఇలా ఉంది. ఎండ బాగా ఉంది కాబట్టి. యాక్చువల్లీ పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయి, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇవంతా ఆడుతున్నారు. సో జస్ట్ ఊరికి అలా చూపించాను. ఆ పక్కనే అనమాట గ్రీన్ కలర్ బిల్డింగ్ స్కూలు. ఇది మా ఇంటి ముందు ఉన్న బిల్డింగ్ పైన ఇలా ఉందన్నమాట. ఇది ఈవినింగ్ టైము. ఎండుమిరపకాయలు చూడండి బాగా ఎండిపోయాయి. అన్నట్లు ఇవి గుంటూరు మిరపకాయలు. కారం అయితే భయంకరమైన ఘాటుగా ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను మిరప పొడి చేసిన కొత్తలో ఏం చేశానంటే ఆ తొడుములతో పాటు నేను ఎండబెట్టేదాన్ని, పౌడర్ చేసుకొచ్చేదాన్ని. అలా చేస్తే కారం అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనము పౌడర్ చేయించి కూడా వేస్ట్ అవుతుంది అవి ఆ తొడుముల వల్ల. కాబట్టి తొడాలు తీసి చేసుకోండి. ఇది నెక్స్ట్ డే అనమాట. సద్దలు చూస్తున్నారా, సద్దలు పక్కనే వచ్చేసి జొన్నలు అనమాట. సద్ద రొట్టెలు చేసేదానికోసము ఇవి కూడా క్లీన్ చేసి ఎండలో పెట్టాను. ఇది నెక్స్ట్ డే వచ్చేసి కవర్లో వేసేసి పెట్టాను. ఎందుకంటే ఎండ బాగా త్వరగా మిరపకాయలు తగులుతాయి కాబట్టి నేలపై నుంచి అలా వేసాను అనమాట. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా చల్లగా ఉంది చూడండి. క్లైమేట్ చాలా బాగుంది. అసలే చలికాలం కదా, ఎండలు కూడా ఫాస్ట్గా మార్నింగ్ టైం వస్తున్నాయి. నా ఫ్రెండ్స్ అనమాట వాకింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు అలా జస్ట్ని తీసుకొని వెళ్ళేసి వస్తాను. ఇదైతే ఆరెంజ్ తొక్కల పౌడర్ అనమాట, దాన్ని కూడా నేను ఎండలో పెడుతున్నాను. దీనికోసం సపరేట్ వీడియో అయితే నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. చేయాలి అనే వాళ్ళు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కమెంట్, షేర్ చేయండి. ఇంకా కొన్ని కర్రీస్ చేసిన వీడియోస్ కూడా ఛానల్స్లో ఉన్నాయి. ఈవెన్ నేను
నేను స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సులు కూడా ఉన్నాయన్నమాట. అన్నీ చూస్తున్నారు, కమెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అన్నీ చేసుకున్నాను. ఇది మళ్ళీ 3 days తర్వాత అనమాట. అన్నీ ఇంటి ముందు బాగా ఎండొచ్చింది కాబట్టి కూర్చొనేసి మొత్తం అన్నీ చేసాను. తొడాలంతా తీసేసి పక్కన నీట్గా అయితే పెట్టుకున్నాను. సో మీరు కూడా మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని రుచులు ఏం తిన్నా కానీ ఇంటి రుచి మనకు బయట రాదు. ఎంత డబ్బులు పెట్టినా మనము ఇంటి రుచిని అయితే కొనలేం. కాబట్టి కారం చేసుకోండి. ఈవెన్ బయట దేశాల్లో ఎవరన్నా ఉన్నట్లయితే మనకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగా రెడ్ చిల్లీ పౌడర్ ప్యాకెట్ తెచ్చుకొని నేను ముందు చూపించినటువంటి ఆ పప్పులు ఉన్నాయి కదా, అవి మనం ఇంట్లోనే రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసి పౌడర్ చేసుకొని జల్లెడతో అలా జల్లించేసామంటే ఇంటి రుచి ఎక్కడున్నా ఇంటి రుచి మన ముందే ఉంటుంది. సో మన అమ్మ చేసిన కారము, అమ్మమ్మలు చేసిన కారము మనమే ఇప్పుడు ఎక్కడున్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పౌడర్ చేసుకొని వద్దాము. సబ్స్క్రైబ్. మిషన్కి వెళ్ళేసి ముందుగా వచ్చేసి సద్దులు, జొన్నలు చూపించాను కదా, అవి వచ్చేసి పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు సపరేట్గా, మళ్ళీ మిక్సింగ్ పప్పు దినుసులు అవన్నీ ఉన్నాయి కదా, నాకు ధనియాల పొడి కావాలి. సో ధనియాల పొడి సపరేట్గా చేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, మనం రోస్ట్ చేసుకున్న ఆ పప్పు దినుసులు, ధనియాలు మొత్తం చేసి ఇంకొక పౌడర్ చేసుకున్నాం అనమాట, సపరేట్గా. సో ఇది మన ఇంటి కారపొడి అనమాట. చూపించినటువంటి కరెక్ట్గా వేసుకొని చేసుకోండి. ఆ పప్పు దినుసులన్నీ కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం పర్లేదు. ఎక్కువ అయితే ఘాటు ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈవెన్ బయట దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మంచిగా ఇంట్లోనే ఇంటి రుచి కారపొడి అయితే మనం రెడీ చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా బయట ప్లెయిన్ కారపొడి తినకుండా ఇంట్లో ఉండే వాటితో వేసుకొని ఇంటి రుచి కారపొడిని తినండి. Thanks for watching. Like, share, subscribe.